హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే జరుగుతుంది. అటు ఆన్లైన్లో జరుగుతుంది, ఇటు ఆఫ్లైన్లో కూడా జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చినట్లయితే, ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు కేవలం ఆన్లైన్లోనే వీటికి దరఖాస్తులు చేసుకునే విధంగా అయితే అవకాశం కల్పించారు. దాని తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ అంతటి మీరు రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చని మనకు ఆఫ్లైన్లో కూడా అవకాశం అయితే కల్పించారనమాట. అయితే మనకు ఇందులో వచ్చేసి యూనిట్ల వైజ్గా ఈ లోన్ అనేటువంటిది అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో మొట్టమొదటిగా 50,000 నుంచి ₹1,00,000 వరకు, ₹1,00,000 నుంచి 2,00,000 లోపు, 2,00,000 నుంచి 4,00,000 లోపు ఈ విధంగా యూనిట్స్ వైజ్గా అయితే లోన్స్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు అత్యధికంగా 4,00,000 యూనిట్లకు దరఖాస్తులు అయితే చేసుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మనకు ఈ యొక్క ₹1,00,000 యూనిట్లకు సంబంధించి కేవలము 200 మంది మాత్రమే దరఖాస్తులు అయితే చేసుకున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో అయితే మనకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసి 4,00,000 యూనిట్ల లోన్స్కు సంబంధించి అయితే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అది మనకు అమౌంట్ అనేటువంటిది కొంచెం ఎక్కువ కాబట్టి దానికైతే ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారనమాట ప్రభుత్వం అధికారులు. ఓకేనా. సో అయితే మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక మొట్టమొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద యూనిట్లకైతే డిమాండ్ ఎక్కువ. సో మనకు 1,00,000 లోపు యూనిట్లకు అప్లికేషన్లు 2,000 అయితే కూడా దాటలేదన్నమాట ఓవరాల్గా చూసుకుంటే. 2,00,000 నుంచి 4,00,000 యూనిట్లకి ప్రయారిటీ అయితే ఎక్కువగా ఇస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. మ్యాక్సిమం మనకు ఈ యొక్క దరఖాస్తులు వచ్చేసి ఏటేటికి ఎక్కువ చేసుకున్నారు అంటే మొత్తం క్యాస్ట్ వైజ్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ వాళ్ళు వచ్చేసి 6,571, ఎస్టీ వాళ్ళు 1,712 మంది, బీసీ వాళ్ళు 15,000 మంది, ఈబీసీ వాళ్ళు 451 మంది, అదేవిధంగా ముస్లిం వాళ్ళు 1,000 మంది అయితే చేసుకున్నారు, క్రిస్టియన్స్ 40 మంది, మొత్తంగా 25,262 మంది అయితే ఇప్పటి వరకు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. అయితే దీనికి మనకు ఈ నెల 14వ తేదీ వరకు అయితే గడువు అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని లోపల మీరు అప్లై చేసుకుంటేనే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైతే అవుతారు. సో మనకు ఈ నెల 15 నుంచి మే 20 వరకు యూనిట్ల కోసం అప్లై చేసుకున్న వారిలో అర్హులైనటువంటి వారిని తొలి మండలం కమిటీ అయితే గుర్తిస్తున్నారన్నమాట. దాని తర్వాత మనకు మే 21 నుంచి మే 31 వరకు ఈ జాబితాలో ఉన్నటువంటి వారిని మరింత వడబోసి అంటే ఇంకొంచెం డెప్త్గా అయితే వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసి లబ్ధిదారులను అయితే ఎంపికైతే చేస్తారనమాట. జూన్ 2వ తారీఖు నుంచి ఈ యూనిట్లను అయితే మంజూరు చేసేందుకు వారికి ప్రొసీడింగ్స్ అయితే అందిస్తారు. ఇక మనకు ₹1,00,000 లోపు ఉన్నటువంటి యూనిట్లకు అయితే ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదనమాట, అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో మనకు 100% సబ్సిడీ ఇచ్చేందుకు 50,000 నుంచి ₹50,000 90% సబ్సిడీ ఇచ్చేందుకు ₹1,00,000 ఏర్పాటు చేసుకునేందుకు యూనిట్ల కోసం అప్లికేషన్లు చాలా తక్కువైతే వస్తున్నాయన్నమాట. 50,000కు మనకు 100% సబ్సిడీ, ₹1,00,000 90% సబ్సిడీ, వీటికి ఎవరైతే దరఖాస్తులు చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు మొత్తంగా 25,652 మంది అయితే చేసుకోగా వీరిలో 50,000కు ₹1,00,000 ఏర్పాటు చేసుకునే యూనిట్ల కోసము 2,000 మందికి పైగానే అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. ఇవి రెండింటినీ కలిపి చెప్తున్నాను. సో వ్యవసాయానికి బోర్లు, బావుల తవ్వకం, 1,00,000 లోన్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 200 మంది పైగా ఉన్నారు. సో అదే 80 నుంచి 70% మనకు సబ్సిడీ అందించే 2,00,000 నుంచి 4,00,000 రూపు విలువైనటువంటి యూనిట్ల కోసము 23,000 మంది అయితే అప్లికేషన్స్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారనమాట. ఆన్లైన్లోనూ ఈ యొక్క యువ వికాసం పథకానికి సంబంధించి అయితే
దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం మనకు ఆఫ్లైన్లోను యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా చెప్పాను మీకు. సో మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు తీసుకువెళ్ళి ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ను సేవా కేంద్రాల్లో ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. ఆర్వైవిలో యూనిట్ల కోసము ఆన్లైన్లోతో పాటుగా మనకు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. సో ఎంపీడీఓ మున్సిపాలిటీల్లో సేవా కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా తమకు సంబంధించినటువంటి ధృవపత్రాలను అప్లికేషన్ ఫామ్ను సేవా కేంద్రాల్లో ఖచ్చితంగా అయితే ఇవ్వాలని మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి సేవా కేంద్రాలు అయితే పెట్టున్నారనమాట. మనకు ఎక్కడెక్కడ ఎంపీడీఓ మున్సిపాలిటీల్లో ఈ సేవా కేంద్రాలు పెట్టున్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని అయితే సబ్మిట్ చేయాలి. సో వాళ్ళకి సబ్మిట్ చేశాక దాని తర్వాత తనిఖీలు అయితే చేస్తారు, వెరిఫికేషన్స్ చేసి మిమ్మల్ని అర్హుల లిస్టులోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకువెళ్ళాలి. వీటికి అందరూ అప్లై చేసుకోవాలని పర్టికులర్గా అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు. అంటే చాలా వరకు 2 లక్షల నుంచి 4 లక్షల మధ్య ఉన్నటువంటి యూనిట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఒక్క యూనిట్కి అందరూ అప్లై చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం అందరూ కూడా నాకు తెలిసి అమౌంట్ ఎక్కువే కాబట్టి దానికి అప్లై చేసుకుంటారు ఆ యూనిట్లకి. సో ఈ 50,000 ₹1,00,000 యూనిట్లకి అయితే చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకుంటున్నారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటేనే బెటర్ అండి. మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ అంతటి మీరు ఫిల్ చేసుకొని డైరెక్ట్గా తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేసేయచ్చు అనమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దాన్ని మళ్ళీ ప్రింట్ తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ మీరైతే ఇవ్వాలి. సో ఇది కొంచెం లేట్తో కూడుకున్నటువంటి పని కాబట్టి మీరందరూ కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోండి, ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు యువ వికాసం పథకానికి సంబంధించిన అప్డేట్స్. సో ముందు రోజుల్లో ఏమైనా రిలీజ్ చేసినా కూడా వెంటనే మన ఛానల్ నుంచి అయితే చెప్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవుతూ ఉండండి. ఈ నెల 14వ తారీఖున లాస్ట్ డేట్ దీనికి, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి.